బ్రొకోలీ కూర రెడీ చేస్తున్నానండి. ముందుగా వేడి నీటిలో వేసానండి. వేడి నీటిలో వేయడం వల్ల పురుగులు ఏమైనా ఉంటే చనిపోతాయండి, కూరలోకి రావు. కొద్దిగా మినపప్పు, కొద్దిగా శనగపప్పు, కొంచెం జీలకర్ర, ఉల్లిపాయ, కరివేపాకు అండి, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, బ్రొకోలీ వేసానండి, కొద్దిగా కారం, కొంచెం పసుపు, కొద్దిగా ఉప్పు. వీటితో బాగా మగ్గాలండి. ఉప్పు కారం అంతా పడుతుంది బాగా. కొద్దిగా కొబ్బరి పొడి అండి. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. పల్లీల పొడి అండి, ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. పొడి పొడిలు ఆడుతూ ఉండాలి. ఇది పులుసులా కానీ గ్రేవీలా కానీ ఉండకూడదు. ఇదైతే చపాతీకి చాలా బాగుంటుందండి, అన్నానికి కూడా బాగుంటుంది. బ్రొకోలీ కూర రెడీ అయిందండి. చూడండి, ఇలా పొడి పొడిలు ఆడుతూ ఉండాలి.